పుష్ప 2 ఐటెమ్ సాంగ్ లిరిక్స్ అయితే వచ్చింది భయ్య. నేనైతే బాగా ఎక్స్‌పెక్ట్ చేశా భయ్య నిజం చెప్పాలి అంటే. కానీ ఇంత వరస్ట్‌గా ఉంటుందని నేనైతే ఊహించుకోలేదు. నేనైతే అనుకున్నా భయ్య సమంత 'ఊ అంట మావ ఊ అంట మావ' సాంగ్‌కి మించి ఉంటుందనుకున్నా. కానీ అదే రకమైన లిరిక్స్ అనమాట. దాంట్లో మగాళ్ళ గురించి ఒక మెసేజ్. దీంట్లో కూడా అదే రకంగా మెసేజ్ అయితే ఇచ్చారు భయ్య. నాకది కొద్దిగా ఓవర్ అనిపించింది. ఎందుకంటే ఒకే రకమైన కంటెంట్ ఉండడం కొద్దిగా బాగుండదు. అదే కాకుండా పూర్తిగా కంపేర్ చేస్తారు భయ్య సమంతతో అనమాట. సమంతతో ఇప్పుడు శ్రీలీలని. ఎందుకంటే పార్ట్ 1లో ఉన్న దానికి, పార్ట్ 2లో ఉన్న దానికి హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఆడియన్స్‌కి అయితే ఉంటాయి. లిరిక్స్ అనమాట పూర్తిగా డామినేట్ చేసేయి భయ్య. అదే కాకుండా భయ్య దీంట్లో అల్లు అర్జున్ అన్న స్టెప్పులు అసలు ఏమాత్రం కనబడలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అన్నకి ఈ మూవీలో భారీగా పెరిగాడు. దానివల్ల అనమాట దీంట్లో స్టెప్పులు నాకైతే కనబడలేదు భయ్య. అయితే దీంట్లో రావు రమేష్ గారు ఇంకొంతమంది అయితే కనబడ్డారు. అలా అయితే ఈ సాంగ్ కొద్దిగా దెబ్బడుతుందని నాకైతే అనిపిస్తుంది. కానీ రేపు పొద్దున మాత్రం ఈ సాంగే బాగా ట్రెండింగ్ అవుతుంది భయ్య. ఇన్‌స్టాలో అయినా దేంట్లో అయినా సరే సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో అనమాట ఈ సాంగే బాగా వైరల్ అవుతుంది భయ్య. ఇదైతే పక్కా. కానీ భయ్య ఎక్స్‌పెక్ట్ చేసినందుకు రాలేదు. అదే కొద్దిగా బాధ అయితే నాకైతే ఉంది. కానీ పర్లేదు శ్రీలీల కూడా 2 స్టెప్పులు అయితే చూపించారు. అది బెటరే ఉంది. కానీ భయ్య అసలు వీళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ చేయలేదు భయ్య. ఏందిరా బాబు అని నేనైతే అనుకున్నా. ఎప్పుడో 7/3కి అన్నారు. 8/3 దాకా రిలీజే అవ్వలేదు ఈ సాంగ్ అనమాట. చాలామంది ఇదే రకంగా బాధపడ్డారు భయ్య. నేను ఎంత స్క్రోల్ చేసినా సరే ఈ సాంగ్ రాలేదు. అది నాకు చాలా బాగా అనిపించింది. దానికోసం అనమాట నేను ఈ విధంగా అయితే వీడియో చేసిన. కానీ భయ్య లిరిక్స్‌లో ఉన్నట్టుగానే మనకి మూవీలో కనుక చూపిస్తే అందరూ అనమాట అసలు ఈ సాంగ్‌ని ఘోరంగా ట్రోల్ చేశారు భయ్య. ఇదైతే పక్కా. కానీ ఈ సాంగ్ ఇప్పుడు వచ్చిన దానికి ప్రకారం అనమాట కొద్దిగా ట్రోల్ చేసేలాగా నాకు అనిపించింది. కానీ థియేటర్‌లో బెస్ట్‌గా ఉంటే అలాగే అల్లు అర్జున్ అన్న స్టెప్పులు వేరేలా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. కానీ అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ ఏమాత్రం బాలేవు భయ్య. అదో రకంగా ఉన్నాయి. నాకు అది నచ్చలేదు. ఆ ప్రకారం చూసుకుంటే ఈ సాంగ్ అబోవ్ యావరేజ్ అని నాకైతే అనిపించింది భయ్య. ఎందుకంటే దీని ప్రకారం పుష్ప 2 మూవీలో ఊహించని దెబ్బ పడింది ఈ సాంగ్ తో అనమాట. కానీ చూడాలి మరి థియేటర్‌లో వచ్చాక ఏ రకంగా ఉంటుందో. అదే కాకుండా భయ్యో ఈ సాంగ్ లో సమంత కూడా ఉంటుందంట. అదే కాకుండా ఇంకో హీరోయిన్ కూడా వస్తారంట. అయితే దీంట్లో మనకి చూపిలేదు. కానీ పక్కాకి వస్తారంట భయ్య. వాళ్ళు వస్తే కొద్దిగా ఊపు వస్తుంది. ఎందుకంటే సమంత మామూలు హీరోయిన్ కాదు. అలాగే అల్లు అర్జున్ మామూలు హీరో కాడు. వీళ్ళ కాంబినేషన్ అంటే వీళ్ళు ముగ్గురు ఉంటారుగా. దానివల్ల ఈ సాంగ్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది నేనైతే అనుకున్నా. ఎలా ఉంటుందో మనకి థియేటర్‌లో చూస్తే మాత్రం తెలియదు భయ్య. లిరిక్స్‌ని బట్టి చెప్తున్నా అని అనుకోకండి. చాలా మంది చెప్పిన దాని ప్రకారం అయితే చెప్తున్నా. ఈ సాంగ్ మాత్రం బాలేదు భయ్య. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.